మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ప్రస్తుతానికి SSMB 29 అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయ్యింది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ తో పాటు ఒడిశాలో కొంత షూటింగ్ జరిగింది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు ఇవ్వడంతో మహేష్ బాబు ఎప్పటిలాగే వెకేషన్ కు వెళ్లిపోయారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా స్పష్టత ఇచ్చింది. ఈ ఇద్దరు విలన్లుగా నటిస్తున్నట్లుగా టాక్ ఉంది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో విక్రమ్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రచారం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా విక్రమ్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. గతంలో పృథ్వీరాజ్ విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే మొదలైంది. తర్వాత ఆయన నిజంగానే సినిమాలో భాగమయ్యారు. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా అలాగే జరిగే ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాలో విక్రమ్ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది. విక్రమ్ విలన్ గా కనిపించే ఛాన్స్ ఉందని ముందు నుంచి ఓ టాక్ ఉంది. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అలాగే ఈ సినిమాలో ఇద్దరు విలన్లు కూడా స్టార్ హీరోలే కానున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో స్టార్ హీరోగా నటిస్తుండగా విక్రమ్ తమిళ్, తెలుగులో దూసుకుపోతున్నాడు. అలాంటి స్టార్స్ మహేష్ బాబుతో తలపడితే మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి విక్రమ్ ఈ సినిమాలో భాగమవుతాడా, లేక ఈ ప్రచారం అంతటితో ఆగిపోతుందా అనేది చూడాలి.